నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం. గతంలో చూసుకుంటే మే 2వ తారీఖు 2025లో ప్రధానమంత్రి గారు వస్తున్న టైంలో కూడా సేమ్ ఇదే విధంగా చూస్తున్నాం. నిన్న ఆర్సెలర్ మిట్టల్ సంబంధించినటువంటి ఒక ప్రారంభోత్సవం చూసుకోనేమో తెలియదు కానీ ఇది వైసీపీ కుట్ర అని చెప్పి చాలా మంది చర్చిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అండ్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, నిర్మాణాత్మక రాజకీయాలు, విధ్వంసకర రాజకీయాలు, ఇవి రెండు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం అనుభవపూర్వకంగా చవి చూస్తున్నారు. రాష్ట్రాన్ని మెరుగైన సమాజం దిశగా నిర్మాణం చేయాలి అని చెప్పని ఒక పాలకుడు వాళ్ళ ఆ సంకల్పాన్ని ఎలా అయినా సరే విధ్వంసం చేసి వీళ్ళని ఒక డిఫాల్టర్లుగా ప్రజల ముందు చిత్రీకరించాలి అని చెప్పని ప్రతిపక్షం 2014 నుంచి ఈ పిల్లి ఎలుక ప్రహసనం నడుస్తూ ఉంది. ఈ నడిచే క్రమంలో రాష్ట్రం దెబ్బతింటుంది, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టబడతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే 2014-19 మధ్య కాలంలో విభజిత రాష్ట్ర రాజధానిగా ప్రతిపాదించబడ్డ అమరావతి నగర నిర్మాణం కోసం అమరావతిని రాజధానిగా ప్రతిపాదించబడ్డ తీర్మానానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాడు. కానీ అక్కడ రాజధాని నిర్మాణం జరగటం కోసం భూ సమీకరణ చేస్తున్న క్రమంలో చంద్రబాబు ఆయన ఒక పిలిపిస్తే రైతులు ఇంత వేగంగా స్పందించి ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ భూమి ప్రభుత్వానికి రూపాయి భారం కాకుండా వీళ్ళు ల్యాండ్ పూలింగ్ లో ఇస్తున్నారా, ఇలా ఇచ్చేస్తే చంద్రబాబు రాజధాని నిర్మాణం చేసేస్తే రేపటి రోజున మనకెక్కడ పుట్టగతులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో తాను ఓడిపోతానని చెప్పని అసలు ఆలోచించాల. ప్రజలు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తారన్న ఆలోచన అతనికి లేదు. కారణం ఏంటి అంటే అతను జైల్లో ఉన్న టైంలో 2012లో అతనికి మద్దతుగా రాజీనామా చేసిన 16 శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగినాయి. అలా జరిగిన క్రమంలో అక్కడ తెలుగుదేశం అభ్యర్థులకి డిపాజిట్లు కూడా రాల. వైసీపీ అభ్యర్థులు అంతటి అప్రతిహత విజయం దక్కించుకోగలిగారు. అది చూసిన తర్వాత ప్రజలలో రాజకీయ వర్గాల్లో కూడా ఒక నిశ్చితాభిప్రాయం బలపడిపోయింది. రాబోయే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చేయబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ అతను సృష్టించే ఓట్ల సునామీలో కకావికలైపోద్ది అన్న ఒక అభిప్రాయం కలిగింది. కానీ వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగిన పూర్వరంగంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని సైబరాబాద్ నగర నిర్మాణ ఆయన ప్రతిభని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రజలు 2014 ఎన్నికల్లో విభజిత రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దనే ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ట్విస్టు. ఆయన తానే ముఖ్యమంత్రిని అని చెప్పని దొనకొండ ప్రాంతంలో రాజధానిని ప్రతిపాదించాలి అని చెప్పని అక్కడ తన అనుయాయులు అందరి చేత భూములు కూడా కొనిపించేసుకున్నాడు. తీరా చూస్తే ప్రజల ఆలోచన వేరుగా ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు. దీన్ని డైజెస్ట్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాల. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి భిన్నంగా దొనకొండలో కాకుండా విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ప్రతిపాదించడం, ఇలా ప్రతిపాదించిన రాజధాని నిర్మాణం కోసం ఆయన ఒక పిలిపిస్తే దానికి రైతాంగం స్పందించి పూలింగ్లో భూములు ఇవ్వటం, అంటే అన్నీ ఒక కేక్ వాక్ లాగా జరిగిపోతున్న క్రమంలో ఇలా గనక చంద్రబాబు ఆయన పెర్ఫార్మ్ చేయగలిగితే 2019 నాటికి తనకు పుట్టగతులు ఉండవు అని చెప్పని ఎలా అయినా సరే చంద్రబాబుని డిఫాల్టర్గా చిత్రీకరించాలి అని చెప్పని ఆ ల్యాండ్ పూలింగ్ని అడ్డుకోవటం కోసం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న అరటి తోటలను తగలబెట్టించి చూసారా, ల్యాండ్ పూలింగ్లో ఇవ్వటానికి ముందుకు రాని రైతుల తోటలు ప్రభుత్వం తగలబెట్టిస్తుంది. ప్రభుత్వం నిర్బంధకాండతోటి రైతుల నుంచి బలవంతాన భూములు తీసుకుంటుంది, బెదిరిస్తుంది, దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు అని చెప్పని ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం మేధా పాట్కర్ లాంటి వాళ్ళని ఇక్కడికి రప్పించి ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, పచ్చని పంట పొలాలు రాజధాని కోసం తీసుకుంటున్నారు అని చెప్పని కొంతమంది చేత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేయించి, ఇంకొందరితోటి ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేయించి ఇలా రకరకాల ప్రయత్నాలు చేశారు. అక్కడ స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అతని నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. రాజధాని నగర నిర్మాణం అతని నియోజకవర్గ పరిధిలో జరిగితే ఫస్ట్ లబ్ధి పొందేది అతని నియోజకవర్గ ప్రజలు. అయినా సరే అతను నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్కి సహకరించకుండా తన ఇన్ఫ్లుయెన్స్ పారిన గ్రామాల్లో అక్కడ రైతాంగాన్ని ల్యాండ్ పూలింగ్కి సహకరించకుండా అడ్డుకున్నాడు. అంటే రాజధాని విషయంలో వైసీపీ ఆలోచన ఏంటి అనేది 2014-19 మధ్యకాలంలోనే వాళ్ళు నిర్మోహాటంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్మాణాత్మక వైఖరిని మేము అడ్డుకుంటాం, అడ్డగించి తీరతామని చెప్పని అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. పచ్చటి పంట పొలాలు తగలబెట్టించారు, తోటలు తగలబెట్టించారు. అలా తగలబెట్టించి ఆ నిందని ప్రభుత్వానికి ఆపాదించారు. ఆ తర్వాత చూసాం 2019లో తానే
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక అసలే కోతి, పైగా కళ్ళు దాగింది, ఆ పైగా నిప్పు దొక్కింది, అసలే అమరావతి వ్యతిరేకి, తనకే అధికారం దక్కింది, ఆ 2 స్థానాల్లో కూడా తనకే అధికారం దక్కింది, ఆ 2 స్థానాల శాసనసభ్యులను కూడా ఆయన పార్టీనే ప్రజలు నెగ్గించారు. దాంతో తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏం చేయటానికైనా సరే ప్రజలు తనకు అధికారం కట్టబెట్టారు, తానే సర్వం సహా అధికారిని అని చెప్పని భావించిన జగన్మోహన్ రెడ్డి ఆ రాజధానితో ఎటువంటి ఆటలాడుకున్నాడు అనేది 5 సంవత్సరాలు చూసాం. మళ్ళీ ప్రజలు ఒకసారి జరిగిన పొరపాటుని చక్కదిద్దుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుడిని ఎన్నుకొని చేసిన తప్పు, నాలాంటి వాడిని ఎన్నుకుంటే నేను ఇలానే వ్యవహరిస్తా అని చెప్పని ఆయన పాలనా బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే ప్రజావేదిక అనే కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన వేదికను కూల్చివేయించాడు. తానే ఆదేశాలు ఇచ్చి మనందరం లైవ్ లో చూసాం. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇసుకని రద్దు చేశాడు. దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగం కుప్పగూలిపోయింది. పట్టెడన్నం పేదవాడు 5 రూపాయలకి దీని అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు. కేంద్ర ప్రభుత్వం పదే హెచ్చరిస్తున్నా కూడా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశాడు. దాంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదు అన్న అభిప్రాయం బలపడిపోయింది. రాజధాని పనులను నిర్వీర్యం చేశాడు. దాంతో నగర నిర్మాణం వేగం పుంజుకోకపోగా ఎక్కడ వేసం గొంగళ అక్కడే అన్నట్టుగా అక్కడ భవనాలు, అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలు, 5 సంవత్సరాల పాటు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మాణం చేసిన భవనాలు, రోడ్లు చివరికి కొండ చెలవలు పారేడే పరిస్థితి, ఆ భవనాల్లో గబ్బిలాల కాపురాలు ఉండే పరిస్థితులు సృష్టించాడు. అంటే ఎన్ని రకాల విధ్వంసాలకు పాల్పడచ్చో అన్ని రకాల విధ్వంసాలు పాల్పడి ప్రజలకు రుచి చూపించాడు. ఇటువంటి క్రమంలో మళ్ళీ ప్రజలు ఏరుకోరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఇవాళ ప్రజల అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి మళ్ళీ తిరిగి అమరావతి పునర్నిర్మాణం పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ అమరావతి పనులు వేగవంతం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రుచించటంలా. ఎందుకంటే ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తున్నారు, రెండో పక్క అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం, 2 డిఎస్సి నిర్వహణ, అలాగే పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ, ఇలా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పనకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక ఇన్సెక్యూరిటీ బిగినైంది. ఎలా అయినా సరే 2019కి ముందులాగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ఒక డిఫాల్టర్గా ప్రజల ముందు పోర్ట్రేట్ చేయాలి అని అంటే వీళ్ళేదో ఒక జస్టేషన్ పీరియడ్ పెట్టుకొని ఈ పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, ఈ పనులని 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, ఈ భవనాలను 6 నెలల్లో పూర్తి చేస్తాం అని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ తోటి ఆ నిర్మాణాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు, పూర్తి చేయిస్తూ ఉన్నారు. ఎలా అయినా సరే దీనికి ఆటంకాలు సృష్టించాలి అని అంటే ఆయన ఎన్నుకున్న మార్గం మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ప్రధానమంత్రి గారు స్వయంగా పునర్నిర్మాణ శంకుస్థాపన కోసం అమరావతి నగర పునర్నిర్మాణాన్ని తిరిగి ఆయన చేతుల మీదుగా ప్రారంభింపజేయడం కోసం మళ్ళీ కొత్తగా టెండర్ ప్రక్రియ ఇవన్నీ పూర్తి చేసి ఆయన్ని స్వయంగా ఆహ్వానించిన రోజున ఒక ఫైర్ యాక్సిడెంట్. ఆ రోజు కూడా మరి నిర్మాణ రంగ సంస్థకు సంబంధించిన ప్లాస్టిక్ పైపులే దగ్ధమైనవి. ఆ తర్వాత ఇదే నెలలో వారం క్రితం వెలగపూడి దగ్గర ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన నిర్మాణ రంగ పైపులు, ప్లాస్టిక్ పైపులు అవి దగ్ధమైనవి. మళ్ళీ నిన్న మేఘా సంస్థకు సంబంధించిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమైనవి. వరుసగా ప్లాస్టిక్ పైపులు మాత్రం ఎందుకు దగ్ధమవుతా ఉన్నాయి? ఆ గ్రామాల్లో పూరిళ్ళు ఉంటాయి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటిది ఉంటే ఏ ఇంటికి అటువంటి ప్రమాదాలు తలెత్తట్లేదు. రైతులకు సంబంధించిన గడ్డివాములు ఉంటాయి, అవి ఎక్కడ తలెత్తట్లేదు. కేవలం అక్కడ భవన నిర్మాణాల్లో ఎంగేజ్ అయిన కాంట్రాక్టర్లకు సంబంధించిన మెటీరియల్ డంపుల్లో మాత్రమే ఈ ఫైర్ యాక్సిడెంట్లు ఎందుకు చోటు చేసుకుంటూ ఉన్నాయి? ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ సంకల్పాన్ని వీలైనంత వరకు కాలాతీతం చేయటం కోసం ప్రభుత్వం వేగంగా నిర్మాణాలు పూర్తి చేసిన క్రమంలో అక్కడ సివిలైజేషన్ బిగిన్ అయితే, అంటే అక్కడ ప్రజల నివాసాలు ఉండటం బిగిన్ అయితే, అక్కడ టౌన్షిప్స్ డెవలప్ అయితే, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అయితే ప్రైవేట్ రంగ పెట్టుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. వేలాది మంది ప్రభుత్వోద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జిలు, సచివాలయ ఉద్యోగులు, ఇలా వేలాది మంది నివాసాలు ఉండడానికి అక్కడ చాలా వేగంగా భవనాల నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నారు. హ్యాపీనెస్ట్ లాంటి రెసిడెన్షియల్ టౌన్షిప్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఉంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఓ టైం బౌండెడ్ షెడ్యూల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటే కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వీలైనంత త్వరగా అమరావతికి చట్టబద్ధత రప్పించే ప్రయత్నం జరుగుతూ ఉన్న క్రమంలో ఏదో ఒక విధంగా ఈ పనులని కాలయాపన జరిగే విధంగా మోకాలు అడ్డే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మోకాలు అడ్డటం కోసం నేర ప్రవృత్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయల
నిర్మాణ రంగం మెటీరియల్ని తగలబెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దురుద్దేశపూరిత, కుట్రపూరిత, నేరపూరిత చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు సరైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలకి ఆదేశిస్తున్నది ఎవరు, అమలు చేస్తున్నది ఎవరు, వీటిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయల ఆ నిర్మాణ రంగ సంస్థల ఆస్తులు ధ్వంసం చేయటమే కాదు, ఏ పర్పస్ కోసం అయితే ఆ మెటీరియల్ రప్పించబడిందో మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసి మళ్ళీ మెటీరియల్ మళ్ళీ తెప్పించి తాత్కాలికంగా కొంతకాలం పాటు ఆ పనులు వేగవంతం కాకుండా చూడగలుగుతారు. కానీ ఇది తాత్కాలికమే. అంతంత స్థాయి నిర్మాణ రంగ సంస్థలకి వాళ్ళ మెటీరియల్కి కావాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళందరూ చేసుకునే ఉంటారు. వాళ్ళకి జరిగే నష్టం ఇన్సూరెన్స్ సంస్థల నుంచి భర్తీ అవుద్ది. ఇన్సూరెన్స్ సంస్థల నుంచి భర్తీ అవుతుందంటే అది ఖచ్చితంగా ప్రజాధనమే. కానీ వాళ్ళ టార్గెట్ లేట్ అవుతుంది. మార్చ్ ఎండింగ్కి ఈ భవనం పూర్తి చేయాలి అనుకుంటే ఆ మార్చ్ ఎండింగ్కి పూర్తి చేయాల్సిన భవనపు మెటీరియల్ తగలబెట్టేస్తే మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసి మళ్ళీ మెటీరియల్ వీళ్ళకి సప్లై అయ్యి సో ఇంకొక నెల 2 నెలలు లేట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ నెల 2 నెలలు లేటు చేయించడం కోసం ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడో రామాయణంలో మునులు ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని భగ్నం చేశారు అని చెప్పని మనం చదువుకున్నాం. ఇవాళ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు, విభజిత రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజిస్తే ఆ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం ద్వారా ఆ యువత భవిష్యత్తుకు ఒక దిశ ఇవ్వాలి అని చెప్పని ఒక ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవటం కోసం ఇటువంటి చర్యలకు ఎవరు ఉపక్రమించినా అది రాష్ట్రం మీద చేస్తున్న దాడిగానే పరిగణించాలి. ఇవాళ మనం వెస్ట్ ఏషియాలో యుద్ధాన్ని చూస్తూ ఉన్నాం. మనం అక్కడ జరుగుతున్న బాంబింగ్లు, ధ్వంసమవుతున్న భవనాలు, పోతున్న ప్రాణాలు చూస్తూ ఉన్నాం. దానికి ఏం తక్కువ కాదు ఇవాళ జరుగుతున్న ఈ సంఘటనలు. అటువంటి ఒక అప్రకటిత యుద్ధాన్ని రాష్ట్రం మీద, రాజధాని నిర్మాణం మీద ప్రకటించి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం తమ ప్రత్యర్థి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలి అని చెప్పనే ఒక విద్వేషంతో తాత్కాలికంగానైనా సరే ఏదో ఒక రకంగా ప్రతిబంధకాలు సృష్టించగలము అని చెప్పని దీనికి సూత్రధారులు ఎవరైనా సరే, పాతదారులు ఎవరైనా సరే వాళ్ళని ఏ కలుగుల్లో దాక్కున్నా సరే కాలరు పుచ్చుకొని ఈడ్చుకొచ్చి చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, విచారణ సంస్థల మీద ఉంది. 100కి 100 పాళ్ళు ఒక సంఘటన జరిగిన తర్వాత అయినా సరే మరొక సంఘటనకి ఆస్కారం లేకుండా నిర్మాణ రంగ సంస్థలు కూడా సరైన సెక్యూరిటీ మెయింటైన్ చేసుకొని బయట వ్యక్తులు ఎవరికి కూడా వాళ్ళ స్టాక్ యార్డుల్లోకి ఎంట్రీ లేకుండా ప్రాపరు విజిలెన్సు, ప్రాపర్ సెక్యూరిటీ మెయింటైన్ చేసుకొని తెలాల్సిన బాధ్యత కూడా నిర్మాణ రంగ సంస్థల మీద ఉంటుంది. ఇవాళ జాతీయ స్థాయిలో పేరెన్నికన్న ప్రతిష్టాత్మక నిర్మాణ రంగ సంస్థలన్నీ అక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ఆ స్థాయి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఇదే క్రమంలో ఒక రాష్ట్రం మీద చేస్తున్న ఈ దాడి విషయంలో చాలా కఠిన చర్యలు తీసుకొని తీరాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి తట్టుకోలేక ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా రానున్నటువంటి కాలంలో అగ్ని ప్రమాదాలే కాదు మనుషులను కూడా ఏదైనా చేస్తారనే భయాందోళనలు అయితే కొంతమంది ఉంటున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.